చీకటి క్రియలను విడిచిపెట్టి వెలుగు మార్గమున పయనించు. చీకటి క్రియలను విడిచిపెట్టి వెలుగు మార్గమున పయనించు. దినములు చెడినవి కనుక పోనీయకు నీ సమయం. దినములు చెడినవి కనుక పోనీయకు నీ సమయం. కాలం మారిపోయింది, సమయం చేరువైంది. కాలం మారిపోయింది, సమయం చేరువైంది. నెమ్మదిగా ఉన్నది, భయమే లేదని లోకులందరూ అనుకొని మత్తులై ఉండగా. నెమ్మదిగా ఉన్నది, భయమే లేదని లోకులందరూ అనుకొని మత్తులై ఉండగా. మెలకువతో గమనించు, ప్రార్థనతో సిద్ధపడు. మెలకువతో గమనించు, ప్రార్థనతో సిద్ధపడు. దినములు చెడినవి కనుక పోనీయకు నీ సమయం. దినములు చెడినవి కనుక పోనీయకు నీ సమయం. కాలం మారిపో
దేవుని వందనాలు. వచ్చిన మీ అందరికీ దేవుని ప్రేమతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. ఎందుకంటే మనం పాట పాడుకున్నాం కదా, కాలం సమీపించింది, నోవాహు దినాల్లో ఉన్నాము. తినచ్చు, త్రాగొచ్చు, పెళ్లికి ఇచ్చి కొనచ్చు. ఈరోజు మా అన్నయ్య ఆ పాప మ్యారేజ్ విషయంలో ఫోన్ చేశాడు. మన ప్రధానం పెళ్లి లాగైంది, ప్రధానం కాదు, నిశ్చితార్థం ప్రధానం లాగైంది. ప్రధానము పెళ్లి ఇవన్నీ విషయాలు కూడా మాట్లాడారు. ఎందుకంటే నోవాహు దినాల్లో ఉన్నాము. ఏం తిందుమా, ఏం త్రాగుమా, ఏం గుర్తిద్దుమా అని చెప్తే కానీ ఇవన్నీ మనతో రావు. మనం దేవుని రాజ్యం సిద్ధపడి ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటేనే ప్రకటన గ్రంథం గురించి అర్థమవుతాయి. దేవుని కుటుంబాలు నశించబోతున్నాయి. వాళ్ళని మనం పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆ భారం, వేదన, దుఃఖం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో పౌలు అడుగుతున్నాడు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశాల్లో సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడుగుతున్నాడు. మీరు విశ్వసిస్తున్నారు కదా, దేవుడిని పరిశుద్ధాత్మని పొందుకున్నారా అని ఆ కొరింథీలో ఉన్నప్పుడు అక్కడున్న ఆ ప్రదేశాల్లో అక్కడ సంచరిస్తూ ఎఫెసుకి వచ్చిన కొందరు శిష్యులతో, మరి మీరు విశ్వసిస్తున్నారు కదా, దేవుడు నిజమైన దేవుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన ఏ విధంగా ఇక్కడ సేవ చేసి ఇతరుల కోసం ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడో అలా మనం కూడా ప్రేమించాలి. అలాగే ఇతరుల కోసం, కుటుంబాల కోసం, ఇతరులను రక్షించడానికి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలు పెట్టబద్దులమై ఉన్నాము. ఆ విధంగా మనం ఉండాలి కదా. ఉండాలంటే పరిశుద్ధాత్ముడు మీరు పొందుకున్నారా? పరిశుద్ధాత్ముడు ఏంటంటే సహాయం చేస్తాడన్నమాట. తండ్రి అనే దేవుడు పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్నాడు. కుమారుడు ఆయన కుడిపార్శ్వను కూర్చొని ఉన్నాడు. యేసయ్య తండ్రి చిత్తాన్ని చేసి కుడిపార్శ్వను కూర్చున్నాడు. నేను వెళితేనే మీకు ఆదరణకర్త వస్తాడు, మీకు ప్రయోజనము, నేను వెళ్ళిపోతే అని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన అన్ని కూడా విధేయత చూపించి, ఇదిగో నేను ఎలా నడిచానో మీరు కూడా అలా నడవండి, సర్వలోక సువార్తను ప్రకటించండి, మీరు శిష్యులుగా చెయ్యండి, దేవుని బిడ్డలుగా తయారు చేయండి, దేవుని రాజ్యంకి మరి నేను రావాలంటే వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వండి, ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారు. అపోస్తలుల 2:32 ఉంటుంది అన్నమాట. అలాగా దేవుడు పరిశుద్ధాత్మను పొందుకొని పావురము ఆయన మీద రాలడము, ఆయన అరణ్యానికి ఏడవడము, అంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఆ విధంగా యేసయ్య కూడా తన మహిమనందరినీ పరలోక రాజ్యంలో విడిచిపెట్టి మనకు నేర్పించడానికి తండ్రిని దేవుడు కుమారుడిని భూలోకానికి పంపించారు. మన పక్క నుండి నేర్పించి అన్నీ చేసి చూపించినప్పుడు మనం దేవుని పోలి నడవాలి కదా. మరి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ మేడగదిలో శిష్యులు అందరూ కూడా అగ్ని జ్వాల వంటి ఆత్మను పొందుకున్నారు. అలా నేను కూడా 1999లో నేను దేవుని ఆత్మను పొందుకున్నాను. భాషలతో మాట్లాడడం ఇవన్నీ కూడా దేవుడు నేర్పించారు. భాషలతో మాట్లాడడం విజయనగరం దర్శనం మీద వచ్చాక నేను భాషలో మాట్లాడడం, దానికోసం ఆ విషయాలు దేవుడు నన్ను మాట్లాడే భాషలతో గంట సేపు దేవుడు ఆత్మతో నింపబడే భాషలతో మాట్లాడడం, ఆ భాషలు మాట్లాడుతూ సేవ చేయడానికి దేవుడు సహాయం చేసి నన్ను పరిచయలో మన 99 నుంచి కూడా 2024 వరకు కూడా 1999 నుంచి ఇప్పుడు వరకు కూడా నేను ఈ పరిచర్య చేస్తున్నానంటే అపోస్తల బోధలో దేవుడు నన్ను ఎన్ని శ్రమలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుడు నిలబెట్టాడంటే పరిశుద్ధాత్ముడే కారణం. నేను కూడా బాప్టిస్ట్ సంఘంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సంగతే నాకు తెలియదు.
అయితే ఈ ఎఫెసీయులకు వచ్చిన ఈ శిష్యులతోటి పౌలు గారు కూడా మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా అని అడిగారు. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నారన్న సంగతే మేము వినలేదని చెప్తున్నారు ఆ శిష్యులు. అనేక మంది చర్చెస్ లో అనేక మంది బోధకులు, సేవకులు, మాస్టర్స్ ఏం చేస్తున్నారంటే సువార్థికులు అసలు వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియదు. సేమ్ అలాగే నేను చిన్నప్పటి నుండి కూడా నాకు కూడా ఉన్నాడన్న సంగతే తెలియలేదు. అయితే అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడుగగా వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పారు. యోహాను గారు మామూలు బాప్తిసం ఇచ్చారు. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చుచున్న వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పారు. యోహాను ఏం చెప్పారు? బాప్తిసం మారు మనసు కోసం నేను బాప్తిసం ఇచ్చాను. ఇలాగే అందరూ కూడా బాప్తిసాలు మారు మనసు కోసమే బాప్తిసం ఇస్తున్నారు. వారి మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందుతూ ఉన్నారు. యేసు నామమున బాప్తిసం తీసుకున్నారు. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అప్పుడు వారు భాషలతో మాట్లాడటము, ప్రవచించడం మొదలుపెట్టారు. ఈ వారం నాకు దేవుడు ఇచ్చారు. ఎప్పుడైతే నేను ఏ విషయంలో అయితే నేను నష్టపోయానో, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ప్రకటన గ్రంథం అర్థమవుదు, తండ్రి చిత్తం ఏంటో అర్థమవుదు, వాగ్దాన భూమి అయిన పరలోక రాజ్యాన్ని వెళ్ళలేము. ఎన్ని శ్రమలైనా, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన, నీ ప్రేమ నుండి ఎడబాపుననే పరిస్థితులు మనలో ఉండవు. ఇతరుల కోసం ప్రాణం పెట్ట మీరు బద్దులై ఉన్నారు అని దేవుడు చెప్తున్న మాటలు మనకు అర్థం కావు. అలా చెప్తారులే, వాక్యంలో ఉన్నది ఎవరు పాటించేస్తారు అనే బ్యాచ్ల బోర్డు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. అందుకని సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఎప్పుడైతే పరిశుద్ధాలను పొందుకుంటారో చెవులు వస్తాయి. ఆత్మ సంగతులు చెవిగలవాడు వినును గాక. అటువంటి చెవులు వస్తాయి. మామూలు మనుషులు చెప్పే మాట వినే చెవులు కాదు, మనుషులు చూసే కళ్ళు కాదు, దేవుని చూసే కళ్ళు, దేవుని గ్రహించగలిగే హృదయం. దేవుడు టచ్ చేస్తుంటే నీ ఆ అంతరంగ పురుషుడిని బలపరుస్తూ ఉంటాడు. నీ కన్నీరు తుడిచి నిన్ను బలపరుస్తాడు. దేవుని పిల్లలు ఎంత హింసపడుతుంటే నీ కన్నీరు రాకుండా చేసేది జ్ఞానేంద్రియ. ఆ జ్ఞానేంద్రియాలు దేవుడు అనుగ్రహించి ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలకి సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి హింస తప్పదు అని వాక్యం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జయించేది పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అందుకు దేవుడు ఏం చెప్పారంటే, నేను వెళితేనే మీకు ప్రయోజనం. ఆదరణకర్త ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రతి క్షణము కూడా మిమ్మల్ని ఆదరిస్తాడు, మీకు శక్తిని ఇస్తాడు, మీకు ఆలోచన చెప్తాడు, మిమ్మల్ని ఒక సాక్షిగా నిలబడతాడు. భాషలతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిల్ చేస్తాడు, మళ్ళీ కూడా ఫిల్ చేస్తాడు, అభిషేకాన్ని ఫిల్ చేస్తాడు, నేను బాడీలో శక్తిని నింపుతాడు. అది నేను అనుభవంతో నేను నేర్చుకున్నాను. అనుభవంతో భాషలతో మాట్లాడుతుంటే ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంటుంది నాకు. బండి మీద వెళ్తున్నా కూడా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎంత శక్తో ఇస్తాడు. ఇంకా సువార్త చేయడానికి, ఇంటికి వెళ్ళి సువార్త చేసాక ఇంటికి వెళ్ళి వంట చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, ఇవన్నిటికీ శక్తి. నిద్ర కాసుకోవడానికి, ఆకలి, తండ్రి చిత్తం నెరవేర్చడమే ఆహారమే ఉందని అంటున్నాడు దేవుడు. మరి తండ్రిని పోలి, యేసయ్యని పోలి, నన్ను పోలి నడవండి, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని యోహాను 14 ఉండదు కదా. ఆ గొప్ప కార్యాలు చేసే శక్తి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి అని అడగాలి. ఆయనతో ప్రతి విషయాలు చెప్పుకోవాలి. నేను వెళ్తున్నానయ్యా, నాకు సహాయం చేయి, నాతో రా, నాతో మాట్లాడు, నాలో ఉండి నువ్వు మాట్లాడు, ఆ కుటుంబంతో మాట్లాడు. ఆ కుటుంబం వ్యభిచారంలో పడిపోయింది, ఆ కుటుంబం నాశనం అయిపోయింది, చెడు వ్యసనాలతో ఉన్నారు అని నేను ప్రార్థన చేసి వెళ్తున్నప్పుడు దేవుడే సహాయం చేసి వాళ్ళతో ఎలా మాట్లాడాలో అలాగ మాట్లాడించాడు. మాట్లాడడం వాళ్ళకి ఎలా చెప్పాలో, వాళ్ళు ఎలా నడిపించాలో ఆ జ్ఞానం అనేది దేవుడే ఇస్తాడు. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి కూడా గడప దాటి బయటికి వెళ్ళడం తెలియదు. మా డాడీ అలాగ పెంచారు. ఇన్ని స్కూలు, చర్చి తప్ప నాకు ఏమీ తెలియదు. మగోళ్ళతో మాట్లాడడం తెలియదు. అంటే
అంటే మాకు చిన్నప్పటి నుండి కూడా మాకు అటువంటి అలవాట్లేదు. దేవుడు అంటే తండ్రి ఏం చెప్తే అదే, డాడీ ఏం చెప్తే అదే వేదం. అందుకని బైబిల్లో ఏదో చదివేసుకోవడమే, శుక్రవారం కుటుంబారాధన చేసేసుకోవడము, ఉపవాసాలు 40 రోజులు ఉపవాసం ఉండడము, కుటుంబారాధన చేసేసుకోవడం, ఇదే. ఎందుకు వచ్చిన వ్యర్థమైన ఆరాధన, మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఆ వ్యర్థమైన ఆరాధన నుండి దేవుడు విడిపించాడు. నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతి నాకు తెలియలేదు. అది తెలియకపోతే ఈరోజు నేను ఈ ఏరియాలో నేను పని చేయగలనా? దర్శనము పిలుపుతోటి ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రమాణం చేసినా, దేవా నాకు భక్తి నేర్పించయ్యా, ఈ నామకార్థమైన భక్తి నుండి విడిపించండి, ఈ బంధకాల నుండి నడిపి విడిపించండి. అనేకమైన డినామినేషన్ అపోస్తల బోధ దేవుడు నేర్పిస్తే ఆ 400 సంవత్సరాల సైలెంట్ దినాల్లో మలాకీ గారి దగ్గర నుంచి యేసయ్య వచ్చే దినాల వరకు కూడా, బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చే దినాల వరకు కూడా 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. ఆ ముందు ఆ తరమంతా కూడా అన్ని ఆదాము తప్పు చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి తరంలో కూడా ఒక్కొక్క ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఆ సైలెంట్ దినాల్లో దుష్టుడు అనేకమైన డినామినేషన్ పెడతాడు, అనేకమైన చర్చలు, అనేకమైన బోధలు బయలుదేరిపోయారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా నా జీవితాన్ని నిలబెట్టారు. అప్పుడు ఈ 9వ వచనంలో ఉంది కదా, 6వ వచనం, 19:6 అపోస్తలుల కార్యం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టింది. ఇవి నా జీవితంలో జరిగే. చేతులేసి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడ్డ జమ్మిగుడ్డులో వేంగ్లాబాద్లో, ధరంపూర్లో చేతులేసి ప్రార్థన చేస్తే చీకట్లు వెళ్ళగొట్టడం ఏంటి, స్వస్థతలు ఏంటి, అద్భుత కార్యాలు ఏంటి, ఆ గుండె నొప్పి, చెస్ట్ క్యాన్సర్, పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగ్గా ఎదగడం, ఇవన్నీ కూడా అనేకమైన కార్యాలు దేవుడు చేశారు. నమ్ము వారి శుచిక్రియలు చేస్తాను అని చెప్పారు. బాప్తిసాలు ఇవ్వాలని కూడా నాకు దేవుడు వాళ్ళతో మాట్లాడారు, నాతో మాట్లాడారు. అలా మాట్లాడి నేను ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ సారీ కొట్టుకోవాలి అది కూడా నాతో ముందుగా మాట్లాడి, ప్రతి విషయం కూడా నువ్వు ఇలాగ వెళ్ళాలి అని చెప్పి ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. 1999లో నీ మీద నేను దృష్టి ఉంచుతాను, ఆలోచించేస్తాను, నీకు నడవలసిన నేను బోధిస్తానని వాక్యం ద్వారా నాతో సూటిగా మాట్లాడారు. కానీ ఆ పాస్టర్ నాకు చెప్పలేదు. కానీ నా దేవుడే మాట్లాడాడు. నా దేవుడి వల్లనే నా దేవుడు నాకు భక్తి నేర్పించారు. ప్రతిదీ కూడా నేను పర్సనల్గా నేను దేవుడితో మాట్లాడుకొని దేవుని యొక్క ఈ అనుభవాన్ని నేను సంపాదించుకున్నాను. లేకపోతే బాకీ సంఘాల్లో ఎవరు చెప్తారు, ఎవరు పర్సనల్గా ఆదరిస్తారు, కన్నీరు తుడుస్తారు, మనం గుండెలో ఉన్న వ్యాధులు ఎవరు తీరుస్తారు? దేవుడే తల్లిగా, తండ్రిగా, అన్నదమ్ముడుగా, ఒక భర్తగా నన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నవాడు ఆమె ఒక్కడే. అందరూ ఉంటారు, చక్కగా మాట్లాడతారు, కానీ దేవుడు ప్రేమించినట్టు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినట్టు ఎవ్వరూ భూలోకంలో చేయరు. నేను ఛాలెంజ్ చేస్తాను ఆ విషయం, ఎందుకంటే నేను అనుభవించాను. అది ఆర్థికమైనదే కావచ్చు, శారీరకమైనదే కావచ్చు, ఎదుటి వాళ్ళు హీలింగ్ విషయంలో కావచ్చు, ఆ చెడుపులేటి చిలకలేటి ఎటువంటి విషయంలో అయినా సరే దేవుడు అన్నీ కూడా బయలుపరిచి దేవుడు ఆ కార్యాలు దేవుడు చేశారు, చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అనేకమైన బిడ్డలు ఇవన్నీ కూడా భౌతికమైనవి, కానీ ఆత్మల బాగు చేసే ఒక డాక్టర్గా దేవుడు ప్రజెంట్ దేవుడు ఆ విషయంలో బలంగా వాడుకుంటున్నారు. ఆత్మ పాడకపోతే ఎవరైనా బాగు చేస్తారా? ఆత్మకి చావు లేదు కదా, అది నరకానికి వెళ్ళిపోతుంది కదా, దాన్ని బాగు చేయడం ఎలాగా? పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేసి వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచి, వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అనే మాటకి రుజువుగా నన్ను నిలబెట్టుకున్నాను. అందుబట్టి దేవుడు నాకు స్తోత్రం. ఎందుకంటే ఎన్ని వరాలు ఉన్నారు, ఏమున్నా సరే, ఎంత ఆస్తున్నా, బంగారం ఏమున్నా సరే అవన్నీ వ్యర్థమే, మాత్రం రావు. కానీ దేవుని వాక్యమే బలమైనది. దేవుడే వాక్యంగా ఉన్నాడు కాబట్టి దేవుడి పిల్లలుగా కూడా మనమే వాక్యమే ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అది మనసులో, హృదయంలో ముద్రించుకొని ఎంతమంది అయితే నా మూలంగా
ఆశీర్వదించబడతారో వాళ్ళే నా కుమారులు నా కుమార్తెలు అని చెప్తున్నారు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారి సముద్రము చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువుల్ని ఏలుదురుగా కని పలికెను. దేవుడు ఇచ్చిన ఆర్డర్ అది. ఆ పక్షులు అన్నిటి మీద కూడా అధికారం ఇచ్చాడు. రాజవంశము రాజరికము పరిశుధాన్ని పొందుకున్న వాళ్ళు ఎవరు? యువరాణులాగా యువరాజులాగా యువరాణిలా ఉండే ఈ దేవుని పిల్లలుగా కుమార్తెలుగా కుమారులుగా ఉండే ఏలుబడి చేయడు అంటే రాజే కదా ఏలుబడి చేస్తాడు. ఆదికాండం 1:26 దేవుడు తన స్వరూపంలో చేశాడు. కుక్కగాన నక్కగాన చేయలేదు, పిల్లిలాగా పాములాగా చేయలేదు. అవి పట్టుకొని ఏలాడుతూ ఉంటారు. ఏమి ఇష్టమో పాములను మెడలో వేసుకుంటారు. తెలుసు కదా మీకు, చెప్పక్కర్లేదు. కాబట్టి అది ఎంత దుఃఖకరమో దేవునికి. నేను దేవుడి పోలికలో పెట్టి ఒక రాణిలాగా రాజులాగా నిన్ను పెడితే నువ్వు అలా కుక్క పనులు చేయడం దేవుడికి దుఃఖమా కదా? ఆయన వాక్యమే ఉన్నాడు, నువ్వు కూడా వాక్యమేగా ఉంటే ఆ వాక్యమనే దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఎవరి కోసం నువ్వు చేయి చాపక్కర్లేదు, ఎవరి మీద నువ్వు ఆధారపడక్కర్లేదు. ఆమేన్. ఆయన సహకార్యే ఉన్నాడు. లూకా 1:35 పరిశుద్ధాత్మ దేవుడు కన్యకి గర్భం వస్తుందా? ఎంత విచిత్రం అది! దేవుని కుమారుని కన్నది కన్య మరియమ్మ. చూడండి పరిశుద్ధాత్మ శక్తి. ఆ దేవుని కుమారుని కని భూలోకానికి ఆ రక్షణ రావడానికి, పాపక్షాపం రావడానికి, మానవాళికి మతము కులము భేదము లేకుండా మానవాళికి రక్షణ. పాపం నుండి ఎవరైనా విడిపించగలరా? ఎవరైనా ఆ ఉంటున్న రక్తమంతా కూడా అది పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షమాపణ ఉంది అన్ని వేద గ్రంథాల్లో చరిత్రలోనే. మరి ఎవరు ఇస్తారా? అలాగా ఎవరైనా అలాగే త్యాగం చేస్తారా? ఎవరికైనా అలా విడుదల వస్తుందా? అందరికీ పాపంతో కూడిన రక్తమే. పరిశుద్ధ రక్తం ఎక్కడైనా ఉందా? అన్ని ఎక్కడైనా గర్భం ధరిస్తారా? ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు ఎంత గొప్పగా ఉన్నాయి. మరి యోహాను సువార్త 14:26 సత్య స్వరూపైన ఆత్మ ఉంది. ఆయన సత్య స్వరూపైన ఆత్మ, సత్యము, అబద్ధం ఉండదు ఆయన దగ్గర. చెప్పాడు అది చేస్తాడు, అంతే. అబద్ధం ఉండదు. అందుకే పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు అబద్ధాలు ఆడరు. మీరు అబద్ధాలు ఆడుతున్నారంటే సైతం కూడా ఉన్నట్టు లెక్క. అర్థమైందా? మోసం చేస్తున్నారంటే, శరీరానుసారమైన నియమం ఏర్పాటు చేస్తున్నారంటే మనుషుల కింద పరిశుద్ధాత్మ దేవుడు నీతో లేడు. నీతో లేనప్పుడు నీకు ఏ విషయంలో సహాయం చేయడు ఆయన. దేవుని యొక్క రాజ్యానికి వదిలేసి వెంట పిల్లల్లాగా ఉంటే ఉండండి అంటున్నాడు, అంతే. దేవా నాలోనికి రా, నిజాయితీగా ఉంది. దేవుడు ఏం చెప్తుంటే ఆయన మాటలు మనం వినాలి. 139 కీర్తన 6-7 కూడా నువ్వు కూర్చుండడం, నువ్వు లేగడం నేను చూస్తున్నాను అంటున్నాడు. నువ్వు ఆకాశంలోకి వెళ్ళా నేను చూస్తున్నాను, నువ్వు దిగంతంలో ఉన్నా నేను చూస్తున్నాను. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి, పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వెక్కడికి వెళ్ళినా నీతో వస్తాడు. ఒంటరిగా ఉన్నానని భయపడేదానికి లేదు, నాకు ఎవరూ లేదని భయపడడానికి లేదు, నాకేమీ లేదని భయపడడానికి లేదు. ధనగణతలు ఆయన చేతిలో ఉన్నాయి. నువ్వు ఆయనతో మాట్లాడచ్చు, అనుక్షణం మాట్లాడచ్చు. ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, నీలోనే ఉంటాడు. నువ్వు కరెక్ట్గా లేదంటే పక్కన ఉంటాడు. దేవా నాలోనికి రా, నువ్వు పరిశుద్ధంగా ఉండి, నీ వల్ల తప్పులు జరిగాయనుకో, అవి ఒప్పుకొని విడిచిపెట్టావనుకో, వెంటనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ఒంట్లోకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అవసరం అంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం పొందుకోవాలి అని ఉంది వాక్యం. మార్కు సువార్త 1:8 తెలిసిన బాప్తిసం యోహాను ఇచ్చిన బాప్తిసం కాదు, మారు మనసు నిమిత్తం నీటితో బాప్తిసం కాదు, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం. మీకు దేవుడు అగ్నితో బాప్తిసం ఇచ్చారు. దానివల్ల వాక్యం లేకపోయినా విద్యులైన పామరులు దేవుడు మాట్లాడాడు కదా. విద్యులైన పామరులు దేవుడు మాట్లాడాడు. వాళ్ళు ధైర్యంగా దేవుడి నామాన్ని ప్రకటన చేశారు.
కాబట్టి మార్కు 1వ అధ్యాయము 8వ వచనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం అనేది పొందుకోమని చెప్తున్నారు. నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు మనతో ఇవన్నీ కూడా దేవుడు చేస్తాడట. మనతో ఎవరైతే ఇష్టంగా ఉంటారో దేవునికి, అలాగే ఆయన శాస్త్రులు ఆయన ఎప్పుడైతే అలాగ ఉంటామో, దేవుని శక్తితో నింపబడి ఉంటామో, పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ ఎప్పుడైతే అటువంటి బాప్తిసం తీసుకుంటామో అప్పుడు ఎలా ఉంటాం తెలుసా? శాస్త్రములే కాక అధికారము గలవాని బలే వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. వేసే బోధ చేస్తే అలా ఆశ్చర్యపడ్డారు. ఆ అగ్ని బాప్తిసం ఏం చేస్తా తెలుసా? ఎవరికి జడదు. పరిశుద్ధాత్మ అభిషేకం మార్కు 1వ అధ్యాయం 8వ వచనం. అది ఎప్పుడు కూడా దేవుణ్ణి అడిగి పొందుకుంటా ఉన్నారు. దేవా నాలోనికి రాని, ఏ పొరపాటు జరిగినా తెలియక చేశానయ్యా, నన్ను క్షమించు, మరి నేను చెయ్యను అనే విషయాలు దేవుని ఒప్పుకోవాలి. అలాగే ప్రార్థన అనేది చేయాలి. ప్రార్థన చేసి ఎలా చేశారు? మార్కు సువార్త 1:35లో ఆయన పెందలు కూడా లేచాడు. ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. చీకటి ఉండగానే వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి వేసే ప్రార్థన చేసి అద్భుత కార్యం చేశాడు, ధైర్యంగా బోధించాడు. అలా చేయాలి. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 44వ వచనంలో కుష్ఠరోగం మరి పోయినట్టు ఎవరికి చెప్పి మరి ఆ కుష్ఠరోగం విషయంలో మరి దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేసి అక్కడ ఎవరికీ చెప్పొద్దని ఆ కుష్ఠరోగం ఆయన నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి, నాకు ఇష్టమే అని చెప్పి ఆయన శుద్ధినిగా చేశారు. దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించారు ఎవరికి చెప్పొద్దని. కానీ మోషే నియమించినట్టు కానుక అక్కడ వెయ్యి, స్వస్థత రాగానే కానుక వెళ్ళి దేవుని ఆలయంలో వెయ్యి అని చెప్పారు. కొన్ని దేవుడు ఏం చెప్తున్నారో అవి పాటించాలి. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు గైకున్న వాళ్ళు 1000 తరాల వరకు దీవిస్తారు. మనం చనిపోయిన 1000 తరాల వరకు దీవెనకరంగా మనం బ్రతకాలి. బ్రతికితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అలాగే బ్రతుకుతాం. దేవుడు ఆరోగ్యమైనప్పుడు దేవుడు ఏం చెప్పారు? మరి ఆయన రక్తం ద్వారా, మరి ఆయన నామం ద్వారా ఎంతో విడుదల వస్తుంది. ఆయన చేసిన అద్భుత కార్యాలు ఇవన్నీ విడుదల వస్తుంది. అయినా సరే దేవుడు అగ్ని అంటే పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోమని, అగ్ని జ్వాల వంటి ఆత్మతో నింపబడండి, మీరు యెరూషలేము వెళ్ళకుండా మీరు ఆగండి, మీరు సువార్త చేయాలన్నా, మీరు పనులు చేసుకోవాలన్నా, మీరు బ్రతకాలన్నా మీరు ఆగండి, ఈ మాటలు వినండి అని ఆయన వెళ్ళిపోతూ, ఆరోపణమైపోతూ, తండ్రి చిత్రాన్ని నెరవేర్చి వెళ్ళిపోతూ ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ఏంటి? పరిశుద్ధాత్మని పొందుకోండి అని చెప్పారు. ఎందుకంటే మీకు సహాయం చేస్తాడు. నేను వెళ్ళిపోతున్నా, నేను ఉన్నంత కాలం అద్భుత కార్యాలన్నీ చూశారు. మరి 2 చేపల 5 రొట్టెలు అనేక మందికి ఆయన పంచిపెట్టారు. అన్ని అద్భుత కార్యాలు, చనిపోయిన వారు లేపారు, ఇన్ని పనులు చేశారు. భాషలతో మాట్లాడుతూ దేవుడు ఆయన ప్రేమించిన మరియా, మార్తా, లాజరు ఈ ముగ్గురు కూడా ఎక్కువ ప్రేమించే బిడ్డలతో ఆయన సహవాసం చేస్తున్నప్పుడు లాజరు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఏడుస్తాడు. ఏం చేయాలి అనేసి ఎప్పుడైతే భాషలతో మాట్లాడుతూ ఉంటాడో వెంటనే దేవుడు ఆ శక్తి, ఆ భాషలు, ఆ శక్తి వలన లాజరు బయటికి రా అనే మాట వచ్చింది. ఆయన వెంటనే ఆయన బయటకు వచ్చాడు. 4 రోజులు కుళ్ళిపోయిన శవం, కంపు కొడుతున్న శవం బయటకు వచ్చింది. భాషలు మాటలు పరిశుద్ధాలను పొందుకున్నప్పుడు భాషలతో మాట్లాడాలి. రుజువు నువ్వు దేవుని బిడ్డవని రుజువు, దేవుని పోలే నడుస్తున్నావని ఒక రుజువు. అది నీకు జన్మ లేదా ధర్మం పెట్టి చెప్తాను కదా, అలాగే
ఈ భాషలు కూడా అలా మాట్లాడుతుంటే ఆ శక్తి ఏంటంటే నీ నోట్లోంచి ఒక మాట వస్తుంది. భాషలతో మాట్లాడుకుంటూ నేను అలా వస్తుంటాను. చీకట్లన్నీ ఇలాగా సైడ్కి చేస్తాయి. నువ్వు నడుస్తుంటే అది సైడ్ వెళ్ళిపోతుంది. అంటే అవి నిలబడలేవు అక్కడ. నీ ఇంటిలోనైనా నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నువ్వు భాషలతో మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఏం చీకటి నేను ఆవరించు. ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేయాలన్నా వెంటనే అక్కడ ఏం మాట్లాడాలో వెంటనే అది నీ నోట్లోంచి బయటకు వస్తుంది. అదే ప్రవచనం, ప్రవచన వాక్యము, ప్రవచనమైన మాట అది జరుగుతుంది అన్నమాట. ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఆ కార్యాలు చేస్తారు. దేవుని పిల్లలుగా ఆకర్షించడానికి యేసయ్య అలాగా రాజును బయటికి రమ్మంటే అలాగా వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ మేడగదలకు అందుకు కావాలి. 500 మందిని ఇన్వైట్ చేశాడు. రండి మేడగదిలో మనం ప్రార్థన చేద్దాం అని అంటే 120 మంది ఇష్టపడ్డారు. మనం ఎంతమందిని పిలుస్తున్నాం, ఎంతమంది మన దగ్గరికి వస్తున్నారు? ఇష్టపడేవాళ్ళు, పిలవబడిన వారు అనేక మంది, ఏర్పాట్లు ఉన్నారు కొద్ది మంది భయపడద్దు అన్నాడు. దేవుడి దగ్గరికి వచ్చారు, 120 మంది వచ్చారు. అక్కడ ప్రార్థన చేస్తే అపోస్తలుల 2వ అధ్యాయంలో ఉన్నది, అగ్ని జ్వాలపడ్డ ఆత్మతో నింపబడి మహిమతో దేవుడు నింపుతారు, మరి భాషలతో మాట్లాడతారు. మరి అపోస్తలులు 1:4, అపోస్తలులు 2:11 మరి గొప్ప కార్యాలు దేవుడు అక్కడ వివరిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు మత్తులే ఉన్నప్పుడు, ఆ భాషతో మాట్లాడుతూ దేవుడి శక్తితో నింపబడుతున్నప్పుడు వాళ్ళు మత్తులే ఉన్నారని అక్కడ ఎంతమంది విమర్శించినా సరే మీరు చదివితే అక్కడ దేవుడు క్లియర్గా అక్కడ రాస్తున్నారు అక్కడ అపోస్తలుల కార్యంలో. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వాళ్ళకి ఏంటంటే స్వాతంత్రం వస్తుంది. స్వాతంత్రం అంటే ఎవరి మీద ఆధారపడతారు, స్వాతంత్రం వస్తుంది. యేసయ్య నాలోనికి రండి అనంటే ఆ దుష్టాత్మలన్నీ కూడా పటామర్చలేకపోతాయి. దేవునికి లోపడాలి, ఆ దుష్టుని ఎదిరించాలి. స్వాతంత్రం మనకు ఆగస్టు 15 నెలకి స్వాతంత్రం వచ్చిందో బానిసత్వం నుండి. అలాగే శరీరానుసారమైన బానిసత్వం ఉంటుంది కదా, మనుషులకు లోపడుకోవడము, ఏదైనా ఇష్టమైంది చూడడం, ఇష్టమైంది తినాలని ఆశ, ఇలాంటివన్నీ భౌతికమైన ఉంటాయి కదా. ఇవన్నింటిలో దేవుడు విడుదల ఇచ్చేస్తాడు. దేవుడికి మొదటి స్థానం, మొదటి డబ్బులు, దేవుడి పని విషయంలో ఎవరికైనా ఏదైనా చేయాలన్నా అన్నింటికి మొదటి స్థానం ఇవ్వడానికి అటువంటి స్వాతంత్రం వస్తుంది. ఆ 2 Corinthians 3:17 ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాగే అదేంటి మరి రిపబ్లిక్ డే ఎలాగైతే ఉందో, రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎలాగైతే మనకి ఇచ్చారో ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడి లక్షణాలు మనలో కనిపిస్తాయి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నానని పౌలు చెప్తాడు. ఆ భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన లక్షణాలన్నీ కూడా వస్తాయి. దేవుడి లక్షణాలన్నీ కూడా ఆ మనిషిలో వస్తాయి. ఆత్మీయ ఫలాలు, కృపా ఫలాలు ఆ మనిషిలోకి వస్తాయి. ఆ పస్కా పండుగ ఎందుకు చేసుకుంటున్నారు? ఐగుప్తు బానిసత్వం నుండి మనం ఎలా విడుదల పొందాము? ఆ పస్కా పండుగ ఎందుకు చేశారు? భౌతికంగా చేశారు. అది భౌతికంగా ఐగుప్తు నుండి విడుదల వచ్చింది. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆత్మీయంగా విడుదల వస్తుంది. అర్థమైందా? ఆత్మీయంగా విడుదల వస్తుంది, శారీరకంగా కాదు. ఆత్మీయంగా విడుదల వస్తుంది. శరీరేచ్ఛల నుండి రోమా 8:11 నుండి 11లో ఉన్నది ఏంటంటే, అంతరంగ పురుషుడు ఏం చేస్తాడంటే నిన్ను బలపరుస్తాడు. శరీరం బలహీనంగా ఉంటుంది కానీ అంతరంగ పురుషుడు ఏం చేస్తాడంటే నిన్ను బలపరుస్తాడు అని రోమా 8:11లో ఉంది. యేసయ్య 40 రాత్రులు 40 పగళ్ళు భోజనం చేయలేనప్పుడు, ఉపవాసం మన కోసం ఉన్నప్పుడు, మన కోసం ప్రాణం పెట్టడానికి, సిలువ మీద ఆయన ప్రాణం పెట్టడానికి అన్ని నిందలు, దెబ్బలు అన్నీ కూడా మనం 7 మాటలు చెప్తున్నాం కదా. చెప్పుకోవడం కాదు, ఆ శక్తిని మనము కూడా అలాగా అంతరంగ పురుషుడిని బలంగా పెట్టుకోవాలి. శరీరం బలహీనమే కానీ అంతరంగ పురుషుడు బలంగా పెట్టుకోవాలని చెప్తున్నారు. యోహాను 7:38 మరి తైలాభిషేకంతో మరి నింపబడాలి. మరి ప్రకటన గ్రంథంలో కూడా మరి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక అని అందుకే చెప్తున్నారు. మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇవి అన్నీ కూడా మనుషులతో కాదు, మనము దేవునితో మనం మాట్లాడే వారిగా ఉండాలి. మనుషులతో మనం చెప్పుకోవడం కాదు. ప్రతి విషయాలు కూడా దేవుని
దేవుడితో మాట్లాడుకోవడం అంటే పరిశుద్ధాత్మ దేవుడితో. యేసు అయితే కుడి భాషలో ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడితో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయంగా ఇచ్చేసి వెళ్ళాడు దేవుడు, అది పక్కన పెట్టేస్తున్నారు, ఫోటోలు పెట్టుకుంటారు. కాబట్టి ఇది కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయమని అడగాలి. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగానో ఆయన మన మనవి ఆలకించము. ఆయన చిత్తానుసారంగా ఉండాలి మన మనవులు ప్రార్థనలు అలా ఉండాలని మొదటి యోహాను 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన చిత్తము ఎరిగితే చాలు. ఆయన ఆత్మను మాత్రమే మనము ఆత్మ ఉన్నప్పుడే చిత్తానుసారమైన ప్రార్థన వస్తుంది, అటువంటి జీవితం వస్తుంది. మొదటి కొరింథీ 2:10 ఉంటుంది ఆ మాట. మత్తయి సువార్త 7:21 ఉంది. మనం చెప్తున్నాం అటువేళ ఆత్మీయ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడట. ఎలాగా మనము యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో, యుక్తంగా అంటే పెద్ద ప్రార్థన కాదు, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో అని కూడా ఉచ్చరింప సఖ్యంగా మూలుగులతో విజ్ఞాపన చేసి ప్రార్థన చేశాడు దేవుడు. మనం కూడా ఎలా చేస్తాం? భాషలతో ప్రార్థన చేసినప్పుడు దెయ్యానికి అర్థమవుతుంది, మనుషులకు అర్థమవుతుంది. అలాగే ప్రార్థన చేస్తే దేవుని శక్తి అనేది మనుషులకి వచ్చి మన మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మనం బలపడగలము. దేవుడితోనే డైరెక్ట్గా మాట్లాడుకునేది అనమాట. మరియు హృదయాన్ని పరిశోధించేవాడు ఆత్మీక మనసు ఏదో ఎరుగుతాడు. హృదయాన్ని పరిశోధించే దేవుడు నువ్వెంత బాధపడుతున్నావో అది దేవుడికి తెలుసు. నా కోసం నా బిడ్డ ఇంత బాధ అనుభవిస్తుంది అనే విషయాలు మనుషులు గ్రహించరు, కానీ దేవుడు నీకు ఆ బలం ఇస్తాడు. దేవుడు గ్రహిస్తాడట. పరిశుద్ధుల కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తాడు. ఎవరు నా కోసం ప్రార్థన చేయలేదని బాధపడకు. దేవుడు ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేస్తుంటాడంట. రోమా 8:27 ఉంది మాట. అలాగే మొదటి కొరింథీ 29:17 ఇర్మియా 20:12 మరి దేవుడు ప్రతిదండన వాడికి విధిస్తాడట. ఎవరైతే మాట వినలేదో బాధ పెడతారో వాడికి ప్రతిదండన చేస్తాడట. అన్నింటి బాధ పెట్టి వారికి. యెషయా 60:14-22 కూడా అదే మాట ఉంది. కాబట్టి లూకా 16:15 కూడా అటువంటి మాట ఉంది. అలాగే యోహాను 14:13 కూడా ఏది అడిగితే ఆయన నామంలో చేస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు అడిగితే, లేకపోతే ప్రార్థనలకు జవాబు రావు, సంవత్సరాలైనా జవాబు రావు. ఎందుకంటే శరీరానుసారంగా అడుగుతారు, దేవుడి చిత్తానుసారంగా అడగరు. మీకు 4:10 ప్రకారం నువ్వు ప్రార్థన చేయి, నీకు శత్రువులను విడిపిస్తారంటే ఆ ప్రార్థన లేదు. సంవత్సరాలు తరబడి మళ్ళీ పుష్టి మార్కు వేసేసుకొని ఆవు తాగిన వేసేసుకొని నాకేం జరగలేదు. మనుషులతో పడతారా? ఇక్కడ నీ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఇక్కడ హృదయంలో ఉన్నది దేవుడు మాత్రమే తెలుస్తుంది. మనుషులకి ఎంత బాగా అర్థమవుతుంటే దేవుడికి ఎంత అర్థమవుతుంది అది ఆలోచించాలి. అందుకు నేర్చుకోవాలి. అటువంటి పరిశుద్ధాత్ముడు ఉంటేనే ఇవన్నీ మనకు తెలుస్తాయి, లేకపోతే తెలియదు. హృదయంలో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారి గురించి సాక్ష్యం ఇప్పిస్తాడంట. మనకి అలాగే ఇచ్చాడు, వాళ్ళకు కూడా ఇచ్చి అలా సాక్ష్యం ఇస్తాడంట. అపోస్తలుల కార్యాలు 15:8 ఉంది. అలాగే ఎఫెసీయులు 2:18 తండ్రి సన్నిధికి ఆయన ద్వారా మరి ఏ విధంగా దేవుడు కార్యాలు చేస్తారు, మరి తండ్రి సన్నిధి ఎలా అనుభవిస్తామో అక్కడ ఉంది. లెక్క అప్పచెప్పిన మనం ప్రతి దానికి కూడా లెక్క అప్పచెప్పాలి. నాకు ఎవరు చూడట్లేదులే, నేను చేస్తున్నానులే అనే భ్రమలో ఉండకూడదు. ప్రతి దానికి లెక్క దేవుడికి అప్పచెప్పాలి అని హెబ్రీయులు 4:13 ఉంది. అంత రంధ్రములను హృదయములను అంత రంధ్రములను పరిశోధిస్తున్నాడట ఆయన. కీర్తన 7:9 ఆయన పరిశోధిస్తున్నాడు. నువ్వు అబద్ధం ఆడిసి అటు ఇటు కొంచెం టైం ఎక్కువ తీసుకుని అలాంటిదేం కాదు. ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన పరిశీలిస్తాడు. నీ మనసులో ఏం మాట ఉంది, నువ్వే ఎందుకు స్వార్థంగా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు గాలికి చెత్తగొట్టిన పొట్టులాగా అటు ఇటు తిరుగుతున్నావు. దేవుడి బిడ్డలను తెలిసి దేవుడి సన్నిధిలో తెలిసి అనే విషయాలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యమని దేవుడు వాళ్ళని ఎంచబడిన వారమే ఉన్నాం. మనం అంత పెట్టి దేవుడు ఎంచుకున్నాడు, ఉట్టినే కూర్చోలేదు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు సహాయంతో పని చేయాలి. దేవుడు 6000 సంవత్సరాలు పనిచేస్తున్నాడు.
మరి మనం ఎంతకాలం పనిచేసిన కలిసిపోతాం, బాధ భరించలేకపోతున్నాం. దేవుడి సన్నిధి ఉంటే మరి దేవుడు కూడా మరి పరిశుద్ధాత్మ శక్తితోనే కదా 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి అలాంటి భయంకరమైన మరణం మన కోసం సిలువ మీద పడి ఆయన చనిపోయాడు కదా, మన పరిశుద్ధత కోసం, మన జీవితాలు బాగుండాలి. అది అందరికీ చెప్పవలసిన బాధ్యత ఉంది కదా. ఆయన ప్రేమను ఆ విధంగా ప్రకటించాలి. అలా గెలిచబడిన వారమే ఉన్నామంట. అది మొదటి దశలోనికే పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. మనుషులు సంతోషపెట్టేవారు కాక మన హృదయములను పరిశోధించి దేవుని సంతోషపెట్టే వారిలాగా మనం ఉండాలని దేవుడు అటువంటివే మనం బోధించాలి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషేకుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మీరు ఇచ్చిన ఆయన మంచి మాటలు బట్టి నీకు స్తోత్రాలు అయా. నిలిపోలి మేము నడుస్తామని మాట ఇస్తున్నాం ప్రభు. మమ్మల్ని ప్రణాళిక చెప్పిన వాడుకోండి, నీ మహిమతో నింపండి. వాక్యానుసారంగా మేము జీవించే కృపని అనుగ్రహించి ఆటంకపరిచిన ప్రతి దురాత్మ శక్తులారా యేసునామములో యేసునామములో భాషతో మాట్లాడుతూ నీ శక్తితో నింపబడడానికి నా తండ్రి మా పట్ల నీకు ఏ ప్రణాళిక ఉందా ప్రభు, అదంతా కూడా మా పట్ల మీరు నెరవేర్చుకొని సహాయం దయచేయండి. ఎక్కడ అడుగు పెడితే ప్రభు అక్కడ జయమిచ్చి నడిపించి అయ్యా మాలో మీరుండి నడవండి, మాతో రండి, మీ ప్రణాళిక నెరవేర్చుకోండి. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సమాసం సకల లోక పరిశుద్ధులు నాయన ఎంతమంది అయితే ఇంటి విధంగా ప్రయాసపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దర్శించి ఓదార్చి ప్రభుని అభిషేకంతో నింపి ఆయా సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకొని సదాకాలము తోడే ఇంటి నడిపించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరి దేవుడు దీవించిన కాక. ఆమేన్.